అందరికీ నమస్కారం. బియ్య ఛానల్కు స్వాగతం. రేపే కదండి ఆఖరి శుక్రవారం శ్రావణ మాసంలో. సాధారణంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని పౌర్ణానికి ముందొచ్చే రెండో శుక్రవారమే చేస్తారు. సెలవీలు కాని వాళ్ళు ఏ వారమైనా చేసుకోవచ్చండి. ఇంకా రేపే చేసుకుంటారు చాలామంది. పురోహితుని పెట్టి చేయించుకునే వాళ్ళ కోసం కాదండి నేను చెప్పేది. ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది కూడా క్లుప్తంగా చెప్తున్నాను. మీరు కూడా చక్కగా చేసుకోండి. పూజకు కావాల్సిన వస్తువులు ఏంటంటే పసుపు, కుంకుమ, పూలు, గాజులు, తమలపాకులు, ఒక్క పలుకులు, తర్వాత 2 కుందులు, 2 గ్లాసులు, ఒక చెంబు, ఒక పీట, అమ్మవారి పెట్టాలి చీర జాకెట్టు, కలసాని పెట్టానికి ఒక జాకెట్ ముక్క, తర్వాత కింద పీట మీద పరవడానికి ఒక జాకెట్ ముక్క కావాలన్నమాట. అంటే 3 బ్లౌజ్ పీసులు కావాలి కంపల్సరీగా. అన్నీ రెడీ పెట్టేసుకొని అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలన్నీ కూడా రెడీ పెట్టుకునేసేసి పూజకి ఉపక్రమించాలండి. ముందుగా ఒక పీట తీసుకొని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా ఆ పీట మీద ఒక బట్ట పరిచి దాని మీద 1 కిలో బియ్యం పోసి ఇట్లా నిరిపేసేసి మధ్యలో కలశం పెట్టడానికి అక్కడ కొంచెం 5 రంగులతోటి అంటే పసుపు కుంకుమతోటి గంధంతో చక్కగా ముగ్గు పెట్టాలి. పద్మం వేసేసి ఆ పద్మం మీద మన కలశం పెట్టాలి. కలశానికి రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, వెండి చెంబు కానీ, ఎవరి శక్తి అనుసారం స్టీల్ చెంబు కానీ ఉన్నంతలో చక్కగా పసుపు రాసి చక్కగా బొట్టు పెట్టేసేసి ఓంకారం రాసి దాంట్లో నీళ్లు కానీ లేదా బియ్యం కానీ పోసి తమలపాకులు, ఒక కొబ్బరికాయ కూడా పసుపు రాసి బొట్టు పెట్టి దాని మీద జాకెట్ ముక్క పెట్టి పూలదండ వేసి అమ్మవారి ఫోటోకి కూడా పూలదండ వేసి చక్కగా ఏదైనా నగలుంటే పెట్టి వీలుంటే అమ్మవారి రూపం ఉంటే పెట్టండి, లేదంటే వదిలేయండి. శక్తి అనుసారం చేసేసుకొని తర్వాత దీపం వెలిగించుకోవాలన్నమాట. తర్వాత 2 గ్లాసులు తీసుకున్నాం కదండి. ఒక గ్లాసుకు చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి దాంట్లో పువ్వు కానీ తమలపాకు కానీ ఈ నీళ్ళు మాత్రమే దేవుడికి ఉపయోగించాలి. ఎడమ చేతి వైపున ఒక గ్లాసు పెట్టుకొని దాని నిండా నీళ్ళు పోసి ఉద్ధరణ వేసుకొని దాని కింద ప్లేట్ పెట్టుకోవాలి ఆచమనం కోసం. తర్వాత ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి. కలశానికి ఎడమ పక్కన ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకులో పసుపు ముద్ద అంటే గౌరమ్మని పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఇప్పుడు పూజ మొదలు పెట్టుకోవాలన్నమాట. దీపారాధన చేసుకునేటప్పుడు అయముహూర్త సుముహూర్తమస్తు అనుకున్నాం కదండి. ఇప్పుడు వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మేరేవా సర్వ కార్యేషు సర్వద అనుకొని విఘ్నేశ్వరుని ఆవాహన చేసి ఆవాహయామి స్థాపయామి పూజామి రత్నసింహాసనం సమర్పయం అనుకొని హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయోపార్ఘ్యం సమర్పయామి ముఖాచనం సమర్పయామి వస్త్రం సమర్పయామి అని చెప్పి అనుకునేసేసి కొంచెం నీళ్ళు చుక్క చల్లి ఒక వస్త్రం అంటే పత్తితో చేసి వస్త్రం పెట్టి ఇంత పండు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి అయినా ఇదే భారం అనుకునేసేసి ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకోవాలన్నమాట. ముందుగా వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మేరేవా సర్వ కార్యేషు సర్వదా అనుకొని ఇక వచ్చిన వాళ్ళు అష్టోత్తరం చదువుకోండి. అది మీ ఇష్టం. లేదా గంగణపతి అని 11 సార్లు అనుకొని దండం పెట్టేసుకొని ముందుగా ద్వితీయ ప్రార్థే శ్వేతవార కలిపే కలిగే ప్రథమ భాతే జముద్వితే వర్తవర్షే భరతఖండస్మిన్ వర్తమాన వ్యవహారిక విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే కృష్ణపక్షే చతుర్దశి శుక్రవారం అని అనుకునేసి మీ గోత్రనామాలు చెప్పుకొని మీ యొక్క కుటుంబ క్షేమాన్ని కాంక్షిస్తూ అమ్మవారు వ్రతం చేసుకుంటున్నామని చెప్పి అనుకునేసేసి అమ్మ నీదే భారం అని చెప్పేసి ఆ తల్లికి దండం పెట్టేసుకొని తర్వాత కలశంలోకి అమ్మవారిని ఒక తమలపాకిలో బోర్లు ఇచ్చి కలశం దగ్గరగా పెట్టి అమ్మవారిని అమ్మ వరలక్ష్మీదేవి ఆవాహయామి స్థాపయామి పూజయామి అని చెప్పి అనుకోవాలి. తర్వాత మనం పూజ చేయడానికి ఒక తమలపాకు వేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్లాసు నీళ్ళే పూజకి వాడుకోవాలి కదా. అందులో నీళ్ళు తీసుకునేసి పువ్వుతోటి హస్తయో అర్ఘ్యం సమర్పయామి అమ్మ ఆవాహయామి స్థాపయామి పూజామి అనుకొని హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పార్ఘ్యం సమర్పయామి అనుకొని ఒక పంచామృతాలతోటి అమ్మవారిని కాస్త అభిషేకం చేసి లక్ష్మీ రూపు ఉంటుంది కదా, లక్ష్మీ రూపుని పంచామృతాలతో చక్కగా అభిషేకం చేసి తర్వాత నీళ్ళతో కూడా అభిషేకం చేసి ఆ ప్రతిమకి కొంచెం పసుపు రాసి కుంకుమ పెట్టి ఒక తమలపాకులో పెట్టి తర్వాత అమ్మవారిని ఆహ్వానం చేసుకున్నాం కదా, అథాంగ పూజ చేయాలన్నమాట. అథాంగ పూజ అంటే ఏంటంటే కొన్ని పూలు తీసుకొని అమ్మవారి శరీర భాగాలు అంటే కాళ్ళ నుంచి ముఖం వరకు వర్ణిస్తూ చేసేది అథాంగ పూజ అనుకుంటూ ఏమని అనాలంటే అథాంగ పూజ ఒక్కొక్క పువ్వు తీసుకొని అమ్మవారి దగ్గర పెడుతూ చెంచలాయ నమః పాదౌ పూజామి చపలాయ నమః జాననం పూజామి పీతాంబరధరాయ నమః గురుం పూజామి కమలవాసినే నమః కటిం పూజయామి పద్మాలయ నమః నాభిం పూజామి మదనమాత్రే నమః స్తనౌ పూజామి కంభుకంఠే నమః కంఠం పూజామి సుముఖాయ నమః ముఖం పూజామి సునేత్రాయ నమః నేత్రం పూజామి రమాయ నమః కర్ణౌ పూజామి కమలాలయ నమః శిరం పూజామి శ్రీ వరలక్ష్మీ నమః సర్వాంగణ్యామి పూజయామి అనుకొని ఆ పూలన్నీ అమ్మ పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేయాలి. తర్వాత
తర్వాత వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మరిగణైనానావిధైభూషితాం భక్తాభీష్టవరప్రదాం హరిహర బ్రహ్మాదిభిస్సేవితాం పారసే పంకజ శంఖ పద్మనిధి విరుక్తాం సదాశక్తిభిః అనుకో నమస్కారం చేసుకొని అష్టోత్తరం చెయ్యాలి. వచ్చిన వాళ్ళు అష్టోత్తరం చదువుకోండి, లేదా శ్రీ మహాలక్ష్మి అని 108 సార్లైనా అనుకోండి. కుంకుమతోటి అమ్మవారికి పూజ చేయాలి. ఓం ప్రకృతే నమః వికృతే నమః విద్యా నమః సర్వభూతహితప్రదాయ నమః శ్రద్ధా నమః విభూతే నమః సురభాయ నమః పరమాత్మకాయ నమః వాచాయ నమః పద్మాయ నమః పద్మాలయ నమః శుచాయ నమః స్వాధాయ నమః సుధాయ నమః ధన్యాయ నమః హిరణ్యాయ నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః విహారాయ నమః ఆదిత్యాయ నమః దీప్తాయ నమః వసుధాయ నమః వసుధాయ నమః కమలాయ నమః కాంతాయ నమః కామాక్ష నమః క్రోధసంభాయ నమః అనుగ్రహపదాయ నమః బుద్ధే నమః నఘాయ నమః వల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః లోకశోక వినాశనాయ నమః ధర్మనిలయాయ నమః కరుణాయ నమః లోకమాత్రాయ నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్ష నమః పద్మసుందరాయ నమః పద్మోద్భవాయ నమః పద్మముఖాయ నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నమః పద్మమాలాధరాయ నమః దేవ్యే నమః పద్మినే నమః పద్మగంధే నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాభిముఖాయ నమః ప్రభాయ నమః చంద్రభద్రాయ నమః చంద్రాయ నమః చంద్రసహోదరాయ నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇందిరాయ నమః ఇందుసీతరాయ నమః హలాదజన్మయ పుష్టాయ నమః శివాయ నమః శివకరాయ నమః సత్యాయ నమః విమలాయ నమః విశ్వజనాయ నమః పుష్టాయ నమః దారిద్ర్యధ్వంసనాయ నమః ప్రీతిపుష్కరణాయ నమః శాంతాయ నమః శుక్లమాలయాంబరాయ నమః శ్రీయాయ నమః భాస్కరాయ నమః బిల్వనిలయాయ నమః వరారోహాయ నమః యశస్వినాయ నమః వసుంధరాయ నమః ఉదారాంగాయ నమః హరిణాయ నమః హేమమాలయ నమః ధనధాన్యకరే నమః సిద్ధాయ నమః శ్రేణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః రూపవేస్పగతానందాయ నమః వరలక్ష్మాయ నమః సుప్రదాయ నమః శివాయ నమః హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాయ నమః ఓం దేవ్యాయ నమః విష్ణువక్షస్థలా స్థితాయ నమః ఓం విష్ణుపత్రాయ నమః ప్రసన్నాక్షాయ నమః నారాయణ సమాధృతాయ నమః దారిద్ర్యధ్వంసనాయ నమః దేవ్యాయ నమః సర్వోపద్రవవారిణాయ నమః నవదుర్గా నమః మహంకాళాయ నమః బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః భువనేశ్వరాయ నమః అని అమ్మవారిని కుంకుమతో పూజ చేసి ఆ కుంకుమ తీసి నుదుట పెట్టుకోవాలి. తర్వాత ధూపం చూపించాలి. దీపం చూపించిన తర్వాత తోరపు గంధి పూజ అన్నమాట. 9 బోకులు దారంతో 9 ముడులు వేసి పువ్వు కట్టేసేసి దాని దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి ఒకటి అమ్మవారికి ఒకటి మీకు అనుకొని 2 అక్కడ పెట్టేసేసి తోరపు గంధి పూజ చేయాలన్నమాట. పూలతోటి పసుపు కుంకుమతోటి. ఓం కమరాయ నమః ప్రథమ గ్రంథి పూజామి రమాయ నమః ద్వితీయ గ్రంథి పూజామి లోకమాత్రాయ నమః తృతీయ గ్రంథి పూజామి సర్వజననే నమః చతుర్థగ్రంథి పూజామి మహాలక్ష్మి నమః పంచమ గ్రంథి పూజామి క్షీరాబ్దితనయ నమః షష్ఠ గ్రంథి పూజామి నిరూపాక్ష నమః సప్తమ గ్రంథి పూజామి చంద్ర సహోదరే నమః అష్టమ గ్రంథి పూజామి హరివల్లభాయ నమః నవమ గ్రంథి పూజయామి అనుకొని పూలతోటి పసుపు కుంకాలతో పూజ చేసిన తర్వాత ఒకటి అమ్మవారి దగ్గర పెట్టి ఒకటి మీరు కుడి చేతికి కట్టుకోవాలి. తర్వాత శనగలతో సహా అన్నీ కూడా నానబెట్టుకున్న శనగలతో సహా ప్రసాదాలు అమ్మవారికి నివేదన చేసిన తర్వాత అక్షింతలు తీసుకొని కథ ఇలా చెప్పుకోవాలి. కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు కూర్చున్నప్పుడు పార్వతీదేవి అడిగిందనమాట, నాథ ఏ పూజ చేస్తే అష్టలక్ష్మణ అనుగ్రహం కలుగుతుందంటే వరలక్ష్మీదేవి వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు అష్టలక్ష్మణ అనుగ్రహం కలుగుతుందని చెప్పాడు. మరి ఎవరన్నా చేశారా స్వామి పూజ అని అడిగింది. ఎందుకు చేయలేదు? కుండి అని పట్టణంలో చారుమతి అని మహా ఇల్లాలు ఉండేది. అత్తమామలను భర్తను ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మర్యాదగా చూస్తూ ఆప్యాయతో పలకరిస్తూ సేవలు చేస్తూ ఉండేది. ఆమె యొక్క భక్తికి మెచ్చినటువంటి అమ్మ జగన్మాత వరలక్ష్మీదేవి ఆమె కల్లో కనిపించమ్మ వరలక్ష్మీ దేవిని నేను శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం నాడు నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను, ఆ రోజు నువ్వు వ్రతం చేసుకోమ్మా అని చెప్పింది. ఆమె ఎంతో ఆనందపడుతూ ఆ రాత్రి ఆ తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ తల్లిని కొలిచింది. ఎంతో విధాలుగా స్తుతించి భర్తకి అత్తమామలకి చెప్పింది. వాళ్ళు ఎంతో ఆనందపడి వ్రతం చేసుకోమన్నారు. ఊరిలో ముత్తైదులందరినీ పిలుచుకొచ్చి శ్రావణ మాసం ఎప్పుడు వస్తాను ఎదురు చూసి శ్రావణ మాసం రాగానే చక్కగా వరలక్ష్మీదేవికి ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసి పూజ చేసేసరికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. చక్కగా అమ్మవారికి నివేదన చేసి హారతి ఇచ్చేసి ప్రదక్షిణాలు చేస్తున్నారో లేదో ఒంటి నిండా బంగారం వచ్చింది. ఇల్లంతా దగదగమాయంగా కళకళలాడుతుంది. ముత్తైదులు తీసుకెళ్ళడానికి గుర్రాలు ఏనుగులు వచ్చి అందరూ ఆశ్చర్యపోయినారా. వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల చారుమతి యొక్క దయ వల్లే కదా మాకు ఇలాంటి అదృష్టం కలిగిందమ్మా. మేము కూడా ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందపడుతూ వాళ్ళకి తీసుకెళ్ళడానికి వచ్చిన గుర్రాలతోటి ఏనుగులతోటి వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి చారుమతీదేవి ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ అత్తమామల్ని భర్తను కూడా ఎంతో చక్కగా చూస్తూ అందరిలో మన్ననలు పొందుతూ అష్టైశ్వర్యాలతోటి తొలతూగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరము అమ్మ జగన్మాత యొక్క వరలక్ష్మీదేవి యొక్క పూజను భక్తి శ్రద్ధలతో చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను.
అలాగే అమ్మతో పాటు నాన్నగారిని కూడా భక్తిగా పూజించాలి. వనమాలి గది శారంగి శంకి చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుం వాసుదేవో అభిరక్షతు. సచంకచక్రం సకరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశౌభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని స్వామిని అమ్మవారిని భక్తిగా పూజించి చక్కగా మంగళహారతి ఇవ్వాలన్నమాట. మాధవుని రాణి మదభృంగవేణి జయమంగళంబుగనుమమ్మ తిలకంబు దిద్ది చందనము భూతుగనుమమ్మ అందమ్ము మీర మల్లీలమాల నీకందజేతుగనుమమ్మ నీకన్న వేరు ఎవరమ్మ రాకేందు వదనమాయమ్మ మల్లడిడు సొంపు కడు భక్తి గొలుతునేనమ్మ బలభక్ష భోజ్యముల నిత్తు నీకు సత్ఫలమును సుగమాయమ్మ రాకేందు వదనమాయమ్మ అని అమ్మవారికి చక్కగా హారతిచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు.